బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పులివెందులలో ఉత్కంఠ కొనసాగుతోంది. జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఒకవైపు కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. తన ఇంటి చుట్టూ 150 మందిని మోహరించారని హేమంత్ రెడ్డి చెప్తున్నారు. బయట వ్యక్తులకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నిస్తున్నారైనా. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ అక్కడ అందరిలో కనిపిస్తోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో 2 ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పులివెందుల వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సంచలన ఆరోపణలు చేశారు. పులివెందులలో రిగ్గింగ్ జరుగుతోందంటూ ఆయన ఆరోపించారు. భారీగా బయట వ్యక్తుల్ని మోహరిస్తున్నారని, తన ఇంటి చుట్టూ 150 మందిని కాపలా పెట్టారంటూ హేమంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ సరిగా పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా సరిగా పట్టించుకోవట్లేదు, పూర్తిగా తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారిపోయారంటూ ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి. హేమంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. నాకు మా ఇంటి నుంచి 100 మీటర్ల దూరమే ఆడ 150 మంది మనుషులు ఉన్నారు గుడి దగ్గర చుట్టుకొని. ఆడ నుంచి పోలింగ్ బూత్ దగ్గరలోనే 50 మీటర్లు కూడా ఉండదు, 30 మీటర్లు కూడా ఉండదు. ఎలక్షన్ కమిషన్కి తెలియదేమో. దాంట్లో ఆడ దాదాపు 200 నుంచి 250 మంది మనుషులు డిన్నర్ పెట్టుకొని మరీ ఆడ ఉండారు. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉందో లేదో, చూసిందో లేదో ఎలక్షన్ కమిషన్కే తెలియాలి. ఎలక్షన్ కమిషన్కు రూల్స్ ఉన్నాయో లేదో తెలియదు. అదే 144 సెక్షన్ అనేది అమలు ఉంటుంది కదా మామూలు ఓట్లప్పుడు. ఇప్పుడు అమలు అవుతుందో లేదో అనేది మనకు టోటల్గా గ్రామ స్థాయి కానీ మండల స్థాయిలో అందరికీ తెలుసు. ఆ నుంచి వచ్చేసి పోలింగ్ బూత్ దగ్గర 120 నుంచి 150 మంది బయటూరోళ్ళు వాళ్ళు వచ్చి రిగ్గింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్లు చించుకోవడం, పేపర్లు ఆడద్దు, ఓటేసి రాదు. వాళ్ళంతా వాళ్ళు ఓటర్లు 4-5 మంది ఆడ మా ఊరోళ్ళు పోయింది. రిమైనింగ్ ఉండే 100 మంది 120 మంది వాళ్ళే రిగ్గింగ్ చేసుకుంటున్నారు. ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనము, లేదంటే ఎక్కడ ఉన్నాము ఏమనేది ఏం అర్థం కాదు. ఇంత ఘోరంగా ఎన్నికలు నా జీవితంలో, నేను 26 ఏళ్ళు నా జీవితంలో ఎప్పుడే కనుకోలేను ఇంత ఘోరమైన ఎన్నికలు. మా ఆయన సర్పంచ్ చేసినాడు, ఎంపీ జెడ్పీటీసీగా చేసినాడు, వార్డు మెంబర్లుగా నిలబడినారు. మా నాయన కాలంలో కానీ, నేను చేసిన కాలంలో కానీ, మేము ఉన్న కాలంలో కానీ ఇంతవరకు మేము జరిగిన ఎన్నికల్లో పులివెందులో జరగని, ఎక్కడ జరిగినా ఇంత ఘోరంగా ఎప్పుడు జరగాలి. అది వైసీపీ పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదని చెప్పి ఆయన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈసీ పట్టించుకోవట్లేదని చెప్తా ఉన్నారు. రిగ్గింగ్ జరుగుతోందంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. అక్కడ పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశం నుంచి సిద్ధంగా ఉన్నారు. ఏం జరుగుతుంది సుదర్శన్ అక్కడ? అదే మనం ఇంతకుముందు లైవ్ లో కూడా ప్రస్తావించుకున్నాము. ఒక అభ్యర్థిని గృహ నిర్బంధం చేయడం కానీ, ఒక అభ్యర్థిని అరెస్ట్ చేయడం కానీ ఎన్నికల నిబంధనకు విరుద్ధం. ఇప్పుడు హేమంత్ రెడ్డి వాదిస్తున్నటువంటి తన ఆవేదన కూడా అదే. తాను జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్నాను, కానీ తన సొంతూరులో 200కు పైగా ఓట్లు ఉంటే అందులో 150 మంది బయట వ్యక్తులే వచ్చి మా పోలింగ్ కేంద్రం పక్కనే నిల్చొని ఉన్నారు, పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళని ఎవరిని కూడా ఏమీ పోలీసులు డిస్టర్బ్ చేయట్లేదు. మా గ్రామంలో ఎవరు కూడా ఓటు వేయడానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మా గ్రామంలో ఉండే ఓట్లన్నీ వాళ్ళే వేసేశారు. బయట వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారు. నా చుట్టూ నేను వెళ్ళి పరిశీలించుకోవడానికి కూడా అవకాశం లేకుండా నా ఇంటి చుట్టూ కూడా 100 మంది పోలీసులను ఉంచారు. కాబట్టి నేను కూడా నా ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు అని కూడా అతను ఒక రకంగా వాళ్ళు ఓటుకు వెళ్ళడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు హేమంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. నిన్నేమి మేము గృహ నిర్బంధం చేయట్లేదు, మీరు రండి, మీరు వచ్చి హ్యాపీగా ఓటేసుకోండి అని చెప్పారు. అయితే అదే సమయంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది మహిళలు పోలీసులకు అడ్డు తగిలారు. ఇంకెందుకు సార్, అంతా రిగ్గింగ్ చేసుకున్న తర్వాత మేము వచ్చి ఏం చేయాలి, ఇంత అన్యాయంగా ఎప్పుడు మేము ఎలక్షన్ చూడలేదు, ఎందుకు పోలీసులు ఈ విధంగా ఒక పార్టీ వైపే ఉంటున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు, వద్దు పోండి వెళ్ళిపోండి అంటూ వాళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి. పోలీసులు అక్కడి నుంచి వచ్చేశారు. ఇప్పుడు హేమంత్ రెడ్డి ఇంకా బయటకు వెళ్ళడానికి కూడా తనేమి ఇష్టపడట్లేదు. ఒక రకంగా చేతులు ఎత్తేశారని చెప్పవచ్చు. పరిస్థితి చాలా చోట్ల వాళ్ళ ఏజెంట్లు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా పోలీసుల సపోర్ట్ తో టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సుదర్శన్, ఈ హేమంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా సీరియస్గా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే 30 సంవత్సరాల కాలంలో తొలిసారిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటేస్తూ ఉన్నారు. ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టే వైసీపీ అభ్యర్థి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి టీడీపీ కూడా చెప్తా ఉంది. ఏమంటారు?
30 ఏళ్ళుగా అసలు అక్కడ నామినేషన్ వేయలేదు వేరే పార్టీ. అంటే బెదిరింపులో, ఒత్తిడిలో, రౌడీజమో లేకపోతే ఎందుకు నామినేషన్ వేయరు, వేరే వాళ్ళు వచ్చి ఎందుకు పోటీ చేయరు? కాబట్టి ఇంతకాలము మీరు చేసింది ఏంటి? మీరు బెదిరించడం వల్లే, భయపెట్టడం వల్లే నామినేషన్ చేయడానికి కూడా రాలేదు. ఈ రోజు మేము ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం పులివెందుల్లో మేము పోటీ చేస్తున్నాము. మీరు కూడా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఇండిపెండెంట్లు కూడా కొంతమంది నామినేషన్లు వేశారు. ఎవరిని ఎక్కడ అడ్డుకోలేదు. ఈ రోజు ఓటర్లను కూడా ఎక్కడ పోలీసులు కానీ ఇంకొకరు కానీ అడ్డుకుంటున్న పరిస్థితి లేదు. వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళ ఓటును వినియోగించుకోవచ్చు. కేవలము అలజడి చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి నాయకులు మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో వైసీపీ వాళ్ళు ఉన్నారు. మా టీడీపీ ఎమ్మెల్సీని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాబట్టి భద్రతా చర్యల్లో భాగంగానే పోలీసులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇది ఏ పార్టీకి ఇబ్బంది పెట్టడమో, మరో పార్టీకి సపోర్ట్ చేయడమో కాదు. కాబట్టి ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు ఓటును వినియోగించుకోవచ్చు. కాకపోతే ఓటమి భయంతో వీళ్ళు ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపు ఓడిపోతే దానికి ఒక కారణం వెతుక్కోవాలి కాబట్టి ఇలా చేస్తున్నారు అంటూ టీడీపీ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చే. ఇప్పటి వరకు అప్డేట్ ఏంటి సుదర్శన్? ఇప్పటి వరకు అంతా ప్రశాంతంగానే జరుగుతుందా? 9 గంటల సమయానికి వస్తున్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కు సంబంధించి ఒంటిమిట్టలో 20% పైగా అయింది. అలాగే పులివెందుల్లో 15% పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ పర్సెంటేజ్ బానే ఉంది, ఆశాజనకంగానే ఉంది. ఫస్ట్ ఎర్లీ అవర్స్ లోనే ఇంత స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందంటే 80% వరకు కూడా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. చిన్న చెదురుమదురు సంఘటనలు తప్ప ఎక్కడ ఏమి లేదు. కాకపోతే పోలింగ్ బూతుల్లో కొంత మేనేజ్ చేస్తున్నారు, మా ఏజెంట్లు ఇబ్బంది పెడుతున్నారు అనేది వైసీపీ నుంచి వైసీపీ ఆరోపణలు. ఓకే సుదర్శన్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది కడప జిల్లాలో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం జరుగుతుంది. అయితే ఇదే సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ అభ్యర్థి, పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసేస్తోంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 150 నుంచి 200 మంది వరకు వచ్చారు, అసలు వాళ్ళకి ఏం సంబంధం లేని వాళ్ళు వచ్చి అక్కడ ఓటేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఇంకెందుకు మేము ఓటేయటం అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. ఈసీ అసలు కనీసం పట్టించుకోవట్లేదని కూడా ఆయన ఆరోపణలు చేశారు. కానీ దీనికి గట్టిగానే తెలుగుదేశం పార్టీ నుంచి కౌంటర్ వస్తూ ఉంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ కూడా ఓటేస్తూ ఉన్నారు. ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఇక ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో చేతులెత్తేసి ఇలాంటి అసత్య ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందని చెప్పి అటు సైడ్ నుంచి కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికప్పుడైతే పులివెందుల ఒంటిమిట్లో ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ జరుగుతోంది. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటేసుకుంటున్నారు. అలాగే అక్కడ పోలీసు బందోబస్తు కూడా పెట్టారు. ఎలాంటి ఘటనలు, చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటివరకైతే జరగలేదు. పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, అవినాష్ రెడ్డి కావచ్చు, సతీష్ రెడ్డి కావచ్చు, రాఘోపాల్ రెడ్డి కావచ్చు, సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి గందరగోళం ప్రస్తుతం అయితే జరగట్లేదు, ప్రశాంతంగా జరుగుతోంది.